నమస్కారం. ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ వారి అతిథి దేవోభవ కార్యక్రమానికి స్వాగతం. భారతీయులంతా కూడా ఎంతో ఆత్రంగా ఎదురు చూస్తున్న 12 ఏళ్లకు ఒక్కసారి వచ్చే నర్మదా పుష్కరాలు రానే వచ్చేస్తున్నాయి. సో దీనికి సంబంధించి ప్రతి ఆపరేటర్లు కూడా అనేక రకాల ఏర్పాట్లను చేసుకుంటూ ఉన్నారు. మరి అందరికీ ధీటుగా నర్మదా పుష్కరాల్ని భక్తులకి చూపించాలనే ఒక సంకల్పంతోని ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ చాలా ప్రత్యేకమైన ఏర్పాట్లను చేసింది యాత్రికుల కోసం. దీనికి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లను చేశారు, ప్రైసింగ్ ఎలా ఉంది అనే అంశాలని గురించి మనతో పాటు చర్చించడానికి, అలాగే మీకు మరిన్ని వివరాలు అందించడానికి ఈరోజు ఆర్వి సంస్థ అధినేత ఆర్వి రమణ గారు ఉన్నారు. ఒకసారి వారి మాటల్లోనే దీనికి సంబంధించిన వివరాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే రమణ గారు. నమస్తే. రైట్ సార్, ఒక్కసారి మనము నర్మదా పుష్కరాలకి సంబంధించి మీరు అన్నట్లుగా ఒక చిన్న ఏవిని చూద్దాము. దానికి సంబంధించి ఎలా చేసుకోవాలి, పుష్కరాలు ఎలా వస్తాయి, ఏ తిథుల్లో వస్తాయి అన్న దానికి సంబంధించి ఒకసారి ఏవిని చూద్దాం. పుష్కర స్నానం సకల కోటి జీవరాశులు తెలిసో తెలియకో తాము చేసే పాపాలను తొలగించుకునే, జన్మను పావనం చేసుకునే అద్భుత వరం. మరి అంతటి పవిత్రత కలిగిన పుష్కరాలు అంటే అసలేమిటి? పురాణాలు ఏం చెబుతున్నాయి? ఏ నదికి ఏ సమయంలో పుష్కరాలు వస్తాయి అనే విషయం చాలా మందికి తెలియదు. పుష్కర స్నానం వెనుకున్న అసలు రహస్యమేమిటి? ఎందుకు పుష్కర స్నానం చేయాలి అనే విషయాలను గురించి వివరంగా తెలుసుకుందాం. భారతదేశంలో ఉన్న 12 ముఖ్యమైన నదులకు 12 ఏళ్లకు వచ్చే పవిత్రమైన పండుగ పుష్కరాలు. పుష్కరం అనగా పోషించేది అని అర్థం. నదీ స్నానాలలో పుష్కర స్నానం ఆచరిస్తే ఎంతో పుణ్యప్రదమని హిందువుల విశ్వాసం. నీరు నారాయణ స్వరూపం కనుక ఆయన స్పర్శచే పాపాలు పటాపంచలు అవుతాయని విశ్వసిస్తారు. నీటికి దాహార్తిని తీర్చడం, శుభ్రపరచడం అనే బాహ్య శక్తులతో పాటు మేధ్యం, మార్జనం అనే ఆంతరంగిక శక్తులు ఉన్నాయని వేదం వివరిస్తోంది. మేధ్యం అంటే నదిలో 3 సార్లు మునక వేయడం. తెలిసో తెలియకో చేసే పాపాలు ఇలా చేస్తే పోతాయని నమ్మకం. మార్జన అంటే నీటిని చల్లుకోవడం, అంటే సంప్రోక్షణ చేయడం. దీని వలన శుద్ధి జరుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి భారతదేశంలోని 12 ముఖ్యమైన నదులకు పుష్కరాలు వస్తాయి. బృహస్పతి అంటే గురుగ్రహం సంవత్సరానికి ఒక్కో రాశి చొప్పున తిరుగుతుంది. బృహస్పతి ఏ రాశిలో ప్రవేశిస్తే ఆ తేదీలో ఆ నదికి ఆ ఏడాది పుష్కరాలు వస్తాయన్నమాట. భారతదేశంలో గంగా, యమున, నర్మదా, కావేరి, సరస్వతి, భీమరథి, గోదావరి, కృష్ణ, తపతి, తుంగభద్ర, సింధు, ప్రాణహిత వంటి 12 జీవనదులు ప్రవహిస్తున్నాయి. వీటినే పుష్కర నదులు అంటారు. 12 పుష్కర నదులకు 12 ఏళ్లకు ఒక్కసారి 12 రాశులకు అనుగుణంగా పుష్కరాలు వస్తూ ఉంటాయి. గంగా నదికి మేషరాశిలో, నర్మదా నదికి వృషభ రాశిలో, సరస్వతీ నదికి మిథున రాశిలో, యమునా నదికి కర్కాటక రాశిలో, గోదావరికి సింహరాశిలో, కావేరి నదికి తులారాశిలో, భీమార్ది నదికి వృశ్చిక రాశిలో, తపతీ నదికి ధనురాశిలో, తుంగభద్ర నదికి మకర రాశిలో, సింధు నదికి కుంభరాశిలో, ప్రాణహిత నదికి మీనరాశిలో పుష్కరాలు వస్తాయి. అలాంటి దివ్యమైన రాశులలో వచ్చే పుష్కర సమయంలో నదిలో దేవతలు కొలువై ఉంటారని అంటారు. అందుకే పుష్కరాల సమయంలో నదిలో స్నానం ఆచరిస్తే పాపాలు పోతాయని నమ్మకం. అందుకే పుష్కరాలు వస్తున్నాయంటే చాలు కోట్లాది మంది భక్తులు భారతదేశపు నలుమూలల నుంచి ఆ ఏడాది వచ్చే పుష్కర స్నానానికి తరలి వెళుతూ ఉంటారు. ఎంత రద్దీగా ఉన్నప్పటికీ పుష్కర స్నానం చేయాలని పరితపిస్తూ ఉంటారు. మరి అలాంటి పరమ పవిత్రమైన పుష్కర స్నానాన్ని ఆచరించే అద్భుత అవకాశాన్ని కల్పిస్తోంది మన ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్. గత 20 ఏళ్లకు పైగా యాత్రికులకు అతిథి దేవోభవ అంటూ మనసారా ఆహ్వానిస్తూ సామాన్యులకి సైతం అందుబాటులో ఉండేలా పుష్కరాలకు సంబంధించిన ప్రత్యేక ప్యాకేజీలను అందిస్తున్నారు సంస్థ అధినేత. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని అన్పూర్ జిల్లాలో అమరకంటక్ పర్వతం వద్ద సాక్షాత్తు పరమశివుడి నుంచి ఉద్భవించిన నర్మదా నదీ తీరంలో ఈ ఏడాది మే నెలలో వచ్చే పుష్కరాలకు ఆహ్వానం పలుకుతున్నారు. 2024 మే 1 నుండి మే 12 వరకు జరగనున్న ఈ పవిత్ర పుష్కర స్నానాలకు ప్రతి ఒక్కరూ ఆచరించి మీ జన్మను పావనం చేసుకుంటారని ఆశిస్తున్నాం. మరి ఈ ఏడాది 2024 సంబంధించి నర్మదా పుష్కరాలకి సంబంధించి మీరు చాలా చక్కటి టూర్ ప్యాకేజీల్ని అందిస్తున్నాము అని చెప్తూ వస్తున్నారు. ఈ ఏడాది ఎలాంటి ప్యాకేజీని ఇవ్వబోతున్నారు, ఈ ప్రైసింగ్స్ ఎలా ఉన్నాయి, అలాగే లక్షలాదిగా జనం తరలి వస్తారు కాబట్టి ఎలాంటి ఏర్పాట్లను చేసుకుంది సంస్థ? నర్మదా నది పుష్కరాలకు సంబంధించి మనము ఏవీలో చూసాం. ఒక
అద్భుతమైనటువంటి సన్నివేశాలు, ఆధ్యాత్మిక భావన మన ఏవిలో మనకు కనిపించింది. అసలు భారతదేశ సంస్కృతే చాలా గొప్పది. అందుకే చాలామంది చెప్తూ ఉంటారు, మా గురువుగారు తనికెళ్ళ భరణి గారు కూడా చాలా సందర్భాల్లో చెప్పారు, భారతదేశంలో పుట్టడమే నిజంగా ఎన్నో లక్షల జన్మల పుణ్యఫలము మనం ఈ దేశంలో జన్మించడం అని. ఎందుకంటే ప్రకృతి శక్తులను సైతం పూజించేటువంటి గొప్ప ఆచారం కలిగి ఉన్నటువంటి దేశం భారతదేశం. పంచభూతాలని అన్నిటినీ కూడా మనిషి మనుగడకి ఏదైతే అవసరం ఉందో, వేటి ద్వారా అయితే మానవ మనుగడ జరుగుతూ ఉందో వాటన్నిటినీ కూడా పూజించి గౌరవించేటువంటి ఒక గొప్ప సంస్కృతి మన భారతీయులది, మన భారతదేశంది. అందుకే ప్రపంచవ్యాప్తంగా భారతదేశ సంస్కృతికి ఒక గొప్ప గౌరవం దక్కింది, గొప్ప గౌరవం ఉంటుంది. ప్రపంచంలో ఎన్నో నదులు ఉన్నాయి, ప్రపంచంలో ఎన్నో ప్రదేశాలు ఉన్నాయి. ఎక్కడైనా ఒక నదిలో స్నానం ఆచరిస్తే పుణ్యం వస్తుంది, చేసిన సమస్త పాపాలు హరించుకుపోతాయి. ఒక స్నానానికి ఇంతటి ప్రాధాన్యత ఎక్కడ ఉంది అంటే అది మన భారతదేశంలోనే. అందుకే భారతదేశంలో ఉన్నటువంటి ప్రముఖ నదులన్నింటినీ కూడా ప్రతి సంవత్సరం ఏదో ఒక నదికి, పుణ్య నదికి పుష్కరాలు వస్తూ ఉంటాయి. ఆ పుష్కర కాలంలో స్నానం ఆచరించడం వల్ల జీవితంలో అనేక రకాలైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి అనుభూతులు పొందడం మాత్రమే కాకుండా తాము చేసిన సకల పాపాలు కూడా హరించుకుపోతాయి అన్నటువంటి ఒక ప్రగాఢమైనటువంటి నమ్మకం, విశ్వాసం మన హైందవ ధర్మంలో ఉంది. కాబట్టి గంగా పుష్కరాలు మొదలుకొని తిరిగి గంగా పుష్కరాల వరకు ఈ 12 సంవత్సరాల కాలంలో అనేక రకాలైనటువంటి పుష్కరాలు, గంగా, కృష్ణ, గోదావరి, కావేరి, సరస్వతి, తుంగభద్ర, ఇలా ఎన్నో రకాలైనటువంటి 12 రకాల పుష్కరాలు మనం చూస్తూ ఉన్నాం. ప్రతి సంవత్సరం లక్షలాదిగా పుష్కరాలు వచ్చాయంటే చాలు, ఆ స్నానం కోసం, పుష్కర స్నానం కోసం పరితపించి ఎక్కడో అస్సాంలో ఉన్నటువంటి బ్రహ్మపుత్ర నది పుష్కరాలు వస్తే అంత దూరం ప్రయాణం చేసి వెళ్ళారు మన తెలుగువారు. కాశ్మీర్లో ఉన్నటువంటి సింధు నది పుష్కరాలకి డిసెంబర్ మాసంలో వచ్చినా కూడా చలికి ఎవ్వరు కూడా లెక్క చేయకుండా అంత దూరం వెళ్ళి పుష్కర స్నానం ఆచరించి వచ్చారు. అదేవిధంగా సరస్వతి నది పుష్కరాలు ఎక్కడ అంటే బద్రీనాథ్లో ఉన్నటువంటి మనా ప్రాంతంలో జరుగుతాయి. మనకందరికీ తెలుసు బద్రీనాథ్ క్షేత్రంలో ఎంతటి ఉష్ణోగ్రత ఉంటుందో, ఎంతటి చలి ప్రాంతమో అంతటి ఆ చలి ప్రాంతంలో కూడా మంచు చేత కప్పబడి ఉన్నటువంటి ఆ ప్రాంతంలో కూడా వెళ్ళి అక్కడ సరస్వతి నది పుష్కరాల్లో పాలు పంచుకోవడం మనం చూస్తూ ఉన్నాం. అంటే స్థానికంగా ఉన్నటువంటి రాజమండ్రి కృష్ణా పుష్కరాలు మొదలుకొని బద్రీనాథ్ వరకు కూడా ఉన్నటువంటి 12 పుష్కరాలకి ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి తెలుగువారు ప్రతి సంవత్సరం స్నానం ఆచరించడం అనేది ఒక ఆనవాయితీగా, ఒక ధర్మంగా, ఒక ఆచారంగా పాటిస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం గమనిస్తూ ఉన్నాం. అటువంటి పుష్కరాలు వచ్చాయి అంటే తెలుగు ప్రాంతాల నుంచి లక్షలాదిగా భక్తులు వెళ్తూ ఉన్నారు. వాళ్ళకందరికీ కూడా ఎన్నో రకాల ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి. వసతులు ఉండవు, ఏర్పాట్లు ఉండవు, ట్రైన్ టికెట్స్ ఉండవు, ఫ్లైట్ టికెట్స్ మనకు అందుబాటులో ఉండవు. ఇలా చాలా రకాలైనటువంటి పరిస్థితులు ఉన్నా కూడా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ వీటన్నిటిని కూడా దృష్టిలో ఉంచుకొని ప్రతి సంవత్సరం పుష్కరాలకు వెళ్ళేటువంటి భక్తులకి ఎటువంటి ఫెసిలిటీస్ ఏర్పాటు చేయాలి. 2024 నర్మదా నది పుష్కరాలు వస్తూ ఉన్నాయి. హైదరాబాద్ నుంచి మనకు ట్రైన్ ఫెసిలిటీస్ కూడా చాలా అల్పంగా ఉన్నాయి. వారానికి 2-3 ట్రైన్స్ మాత్రమే మనకు అందుబాటులో ఉన్నాయి. ప్రతిరోజు విమాన పరిస్థితులు ఉన్నా కూడా టికెట్స్ మనకు దొరికేటువంటి పరిస్థితి లేదు అని ఆలోచన చేసి 8 నెలలు ముందుగానే ప్రతి ఒక్క భక్తునికి కూడా విమానంలో తీసుకువెళ్ళి విమాన టికెట్ సదుపాయంతో తక్కువ బడ్జెట్స్కే కేవలం 35,000 రూపాయలకే విమాన టికెట్స్, 3 స్టార్ 4 స్టార్ ఫెసిలిటీస్తో కూడిన అకామిడేషన్, 3 పూట్ల చక్కటి భోజనం, పుష్కర స్నానం, వీటితో పాటు 2 జ్యోతిర్లింగ శక్తిపీఠాలు దర్శించేటువంటి అవకాశాన్ని ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ కల్పిస్తూ ఉంది. ఈ ప్రయాణికుల పట్ల, యాత్రికుల పట్ల వాళ్ళు తీసుకుంటున్న శ్రద్ధ మాత్రం. ఎందుకంటే గతంలో చాలా చూసాము, ఇక్కడి నుంచి ట్రావెల్స్ వాళ్ళు తీసుకెళ్ళడం, అనివార్య పరిస్థితుల్లో ఎక్కడైనా అక్కడ ప్రమాదం వస్తే అక్కడ వదిలేయడం, వాళ్ళు దిక్కు తోచని పరిస్థితుల్లో టీవీలో వాళ్ళ ఆక్రోశాలు, వాళ్ళ అవన్నీ మనం విన్న గతంలో అలాంటి ఎక్స్పీరియన్స్ చాలామందికి ఉన్నాయి. అలా కాకుండా మనం మన తల్లిదండ్రుల్ని, మన కుటుంబాన్ని ఎలా అయితే యాత్రలకు తీసుకెళ్తామో అంత శ్రద్ధగా, అంత ఇష్టంగా, అంత ప్రేమగా తీసుకొస్తారు. మేము ఫస్ట్ టైం ఉజ్జయిని వెళ్ళినప్పుడు కూడా ఇంటికి కారు వచ్చి
ఫ్లైట్లో వెళ్ళి అక్కడ దర్శనాలతో సహా చేసి మమ్మల్ని, సో మా కుటుంబ సభ్యులు, మా ఆవిడ ముఖ్యంగా వెరీ హ్యాపీ. అంచేత అప్పటి నుంచి నేను ఎక్కడెక్కడ వెళ్ళదలుచుకున్నాను, యాత్రలు కానీ ప్రైవేట్గా విహారయాత్రలకు కానీ విదేశాలకు కానీ ఖచ్చితంగా ఆర్వీ ట్రావెల్స్ మా జీవితంలో భాగం చేసుకున్నాం. అలాగే నా మిత్రులు విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఆల్వేస్ రికమెండ్ ఆర్వీ ట్రావెల్స్. ఎందుకంటే సేఫ్ జర్నీ, హ్యాపీ జర్నీ, మెమరీ. ఆర్వీ ట్రావెల్స్లో మనం వెళ్ళొస్తే ఖచ్చితంగా మళ్ళీ అందులోనే అదే ట్రావెల్స్లో పెడతాం అనే ఒక నమ్మకం క్రియేట్ చేసినాం. హైదరాబాద్ వచ్చిన తర్వాత ఆర్వీ ట్రావెల్స్ గురించి విన్న తర్వాత చార్ధామ యాత్రకు వెళ్దాం అనుకున్నాము. కానీ దానికంటే ముందర గంగా పుష్కరాలు వచ్చాయి. గంగా పుష్కరాలకి ఏప్రిల్ 2023లో వెళ్ళాము. నేను మా వైఫ్తో భార్గవితో పాటు వెళ్ళాము. అది ఎక్స్పీరియన్స్ చాలా చాలా బాగుంది. ముఖ్యంగా ఏంటంటే తెలుగు వాళ్ళకి ఉన్న రిలీజియస్ సెంటిమెంట్ని దృష్టిలో పెట్టుకుని ఎక్కడెక్కడ ఏ విధమైన కార్యక్రమాలకు ఇంట్రెస్ట్ ఉంటుంది, ట్రావెలర్స్ టూరిస్టులు ఇంట్రెస్ట్ చేస్తారు అని గుర్తించి ఆ విధంగా ఎంటైర్ ట్రిప్ జరిగింది. ముఖ్యంగా భోజన విషయంలో మరీ చాలా శ్రద్ధ తీసుకున్నట్టు అనిపించింది. ఎందుకంటే ఎక్కడికెక్కడ ఫ్రెష్ మీల్స్ ఇంటి దగ్గర చేసుకున్నట్టుగా ఎక్కడికక్కడ చేసి ఇచ్చేశారు. ఎక్కడ ఒక్కొక్కసారి టైం చాలా తక్కువైనా సరే కాంప్రమైజ్ అవ్వలేదు. ఫుడ్ మాత్రం ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఫుడ్, ఎండ్ టు ఎండ్ బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి నైట్ మీల్స్ వరకు ఏ విధమైన కాంప్రమైజ్ అవ్వకుండా కంప్లీట్ క్వాలిటీ ఫుడ్, క్లీన్ ఫుడ్ పెట్టారు. ఇట్స్ వాజ్ రియల్లీ అమేజింగ్ దట్ దే కుడ్ మేనేజ్ దిస్ కైండ్ ఆఫ్ ఫుడ్ అరేంజ్మెంట్ త్రూ అవుట్ ద ట్రిప్. అండ్ ప్రతి చోట అకామిడేషన్ బాగుంది, డీసెంట్ అకామిడేషన్. ఇంకోటి ఏంటంటే ప్లాన్ ఈజ్ ద ఎంటైర్ ప్రోగ్రామ్ ఈజ్ యాజ్ ఎక్స్పెక్టెడ్, నో డిసప్పాయింట్మెంట్స్ ఎనీవేర్, అండ్ వీఆర్ రియల్లీ ఎంజాయ్డ్ ఇట్. అండ్ with that experience we are again planning to go to Narmada Pushkaralu and also Chardhama Yatra in the month of May. We are very thankful to RV Travels for the excellent experience they gave to us. పర్టికులర్లీ ఇంతకుముందు నేను బాంబేలో వేరే టూర్స్లో వెళ్ళాను. దానికి దీనికి డిఫరెన్షియేషన్ ఏంటంటే ఈ ఆంధ్ర వాళ్ళ ఇంట్రెస్ట్ని పర్టికులర్లీ ఫోకస్ చేస్తూ టూర్స్ ఉన్నాయి. దట్స్ స్పెషల్ ఇంట్రెస్ట్ విచ్ ఈజ్ ఇన్ ఆర్వీ ట్రావెల్స్ ఫర్ అస్. రైట్ సార్. మరి శ్రీ బ్రహ్మశ్రీ నారాయణమూర్తి గారు కూడా నర్మదా పుష్కరాలకి సంబంధించి చాలా చక్కటి వివరణ అందించారు. ఒక్కసారి వారి మాటల్లోనే భక్తులకి నర్మదా పుష్కరాల యొక్క విశిష్టతను తెలియజేసే ప్రయత్నం చేద్దాం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః, సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. పవిత్రమైనటువంటిది భారతదేశం. మాతృభూమి, పితృభూమి, ధర్మభూమి, వేదభూమి. విశాలమైన గంగ, యమున, నర్మదా, సరస్వతి, బ్రహ్మపుత్ర, కృష్ణ, సింధు, తాపతి, ఇరావతి. అంతేకాక శ్రీశైల, మధుర, వారణాసి, కాళహస్తి క్షేత్రములు. వీటిలో అద్భుతమైనటువంటిది అనేకమైనటువంటి నదులు ఉన్న నర్మదా నది 2024 మే 1వ తారీఖు నుంచి ఈ నర్మదా నదికి పుష్కరములు ప్రారంభమవుతాయి. బృహస్పతి, గురుడు ఒక్కొక్క రాశిలో సంచరించేటువంటి సమయమునందు ఆయా నదులకు కలుగుతాయి. అసలు పుష్కరములు అంటే ఏమిటి? ఒక్కొక్క నదికి పుష్కరములు అంటారు కదా. పుష్కరములు అంటే ఏమిటి? పుష్కరములు అంటే ఒక పవిత్రమైనటువంటి జలములు అని అర్థం. అన్ని జలములు పవిత్రమే కదా. ఆ రోజులో దేనికని అంటే ఒకానొక సమయమున పుష్కరుడు అని పేరు కలిగినటువంటి ఒక ఋషీశ్వరుడు తపస్సు చేశాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమైనాడు. తన యొక్క దివ్య తేజస్సు ఈ లోకమంతా ప్రసరించాలని వేడుకుంటే ఆ బ్రహ్మదేవుడు అతనిని జలస్వరూపంగా మార్చి తన కమండలంలో భద్రపరుచుకున్నాడు. ఆ దివ్యమైనటువంటి జలస్వరూపంగా పుష్కర జలమును, పుష్కరుడు పేరు కలిగినటువంటి ఆ ఋషీశ్వరుని జలముగా మార్చి ఆ పుష్కర జలములను బ్రహ్మదేవుడు తన కమండలంలో దాచుకున్నాడు. ఇలా కాలము దొల్లుతూ ఉండగా ఒకానొక సమయమున ఇంద్రుడు, గౌతముని యొక్క భార్య పేరు అహల్య. అహల్య యొక్క అందాన్ని చూచి మోహితుడైనటువంటి ఇంద్రుడు ఒకనాటి రేయి వేకువ జామున
ఆశ్రమమున ముని లేని సమయమున గౌతమ ముని రూపు దాల్చి ఇంద్రుడు ఆశ్రమమున ప్రవేశించినాడు. నదిలో స్నానము ముగించుకొని గౌతముడే తెంచు వేళాయనని భయపడి ఇంద్రుడు పోజూచె గాని గుమ్మములోనే ఎదురాయే మౌని. దుర్బుద్ధికి పాల్పడకుండా ఉండడానికి గౌతముడు ఇంద్రుని శపించాడు. అతని శరీరమంతా యోనులుగా మారిపోవాలి, దుర్వాసన భూయిష్టమైపోవాలి, నీ అంగములూడి పడుగాక అని శపించాడు. ఎప్పుడైతే అలా శపించాడో విలవిలలాడినటువంటి దేవేంద్రుడు అనేక రకములా బాధపడి బ్రహ్మదేవుని గురించి ప్రార్థించి తపస్సు చేశాడు. ఇంద్రుడు ఈ శాప విమోచనం ఎలాగాని చేసినటువంటి తప్పుకు అనుభవించవలసిందేనని, అయినప్పటికీ ఎలా కరుణించు స్వామి అనగానే అతని యొక్క భయంకరమైనటువంటి ఆ దేహమంతా ఈ దుర్వాసన భూయిష్టమైనటువంటిది రోగగ్రస్తమైన ఆ దేహాన్ని అప్పుడు బ్రహ్మదేవుడు తన బంధించినటువంటి పుష్కర జలం ఎప్పుడైతే అలా ఇంద్రుడి మీద చల్లాడో ఇంద్రుడు సౌందర్య రాశి అయినాడు, సమస్త పాపములు తొలగించుకున్నాడు, జ్ఞానం కలిగిన వాడైనాడు, బుద్ధిమంతుడైనాడు, తను చేసినటువంటి తప్పును తెలుసుకున్నాడు, సౌందర్యవంతుడైనాడు, దేవలోకమును పరిపాలించాడు, ఐశ్వర్యవంతుడైనాడు. ఆనాటి నుంచి పుష్కర జలం ఎంత పవిత్రమైనదో లోకానికి అర్థమైంది. అది పవిత్ర జలమే లోకానికి అర్థమైంది. పుష్కర జలములందు బృహస్పతి ఈ జలమును నాకు ఇవ్వు అని అడిగాడు. బృహస్పతి అప్పుడు ఆయన కోరగా ఆయన ఇవ్వలేదు, కానీ నీవు ఏ ఏ సమయమునందు ఏ రాశిలోనూ సంచరిస్తావో ఆయా రాశి యందు ఆ జలం పవిత్రమవుతుంది అని బ్రహ్మదేవుడు వరమిచ్చాడు. మేషరాశి యందు సంచరించినప్పుడు గంగానదికి పుష్కరములు కలుగుతాయి. పవిత్రమైనటువంటి నర్మదా నదికి మే 1వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు 12 రోజులు అద్భుతమైనటువంటి పుష్కరములు జరుగుతాయి. ఆ పుష్కర జలములందు ఆ నదుల యందు ఎవరైతే స్నానం చేస్తారో జన్మ జన్మలు చేసినటువంటి మహాపాతకములు తొలగిపోతాయి. అంతేకాదు దివ్య తేజస్సుతో వెలుగొందుతారు. ఈ సమయమునందే పితృదేవతలకు తర్పణములు ఇవ్వడం, పుష్కర సమయమునందు ఏ ఏ దానములు చేయాలో ఏ ఏ విశేషములు చేయాలో శాస్త్రవిధి చక్కగా తెలియచేసింది. పుష్కర జలములందు ఆ నది దగ్గరికి వెళ్ళి ఆ నదిని ప్రార్థించి ఆ నదిలో స్నానం చేసి అనేకమైనటువంటి తర్పణములు ఇచ్చి సంధ్యావందనమే కాక తన గురుదేవులు చేసినటువంటి ఈ దివ్యమైనటువంటి మహామంత్రములను అనుష్ఠించాలి. ఆ జలములతో ఆ పితృదేవతలకు తర్పణములు ఇవ్వాలి. ఉత్తములైనటువంటి గతులు కలిగించేటువంటి అదృష్టం ఈ జన్మకు మనకు కలుగుతుంది. అలాంటి పుణ్యమైనటువంటి నర్మదా నది సమీపంలో ఈ నర్మదా అనేటువంటిది సహజంగా మనం పుస్తకాలలో చదువుతాం. నదీ నదములు అని, నదీ నదములు అంటాం. నది అంటే ఏమిటి, నదము అంటే ఏమిటో మీకు వివరిస్తాను. నది అని దేనినంటారు? 2 నదులే. మరి నదీ నదం అని ఎందుకన్నారు? మన గుర్తు కోసం. నది అంటే పడమట నుంచి తూర్పుకు ప్రవహిస్తాయి, వీటిని నదులు అంటారు. నదములు అంటే తూర్పు నుంచి పడమటకు ప్రవహిస్తాయి, వీటిని నదములు అంటారు. అందుచేతనే నదీ నదములు, నదములు అంటే పడమటకు ప్రవహిస్తాయి, నది అంటే పడమట నుంచి తూర్పుకు ప్రవహిస్తాయి. ఇప్పుడు ఉదాహరణ కృష్ణానది, గోదావరి నది ఉన్నదనుకోండి, అది ఎక్కడో పడమట కనుమలలో పుడుతుంది, కానీ తూర్పుకు ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తుంది. ఈ నర్మదా నది తూర్పున ఉదయించి అద్భుతమైనటువంటి ఈ అరేబియా మహాసముద్రంలో కలుస్తుంది. ఇక్కడనే అనేకమైనటువంటి పుణ్యక్షేత్రములు ఓంకారేశ్వరం దగ్గరలోనే ఉన్నది. ఈ నర్మదా నది ఒడ్డునే పర్ణశాలలు, యజ్ఞశాలను నిర్మించి బలిచక్రవర్తి యాగము చేసిన పవిత్రమైనటువంటి ఈ తీర్థము దగ్గరనే, ఈ నది దగ్గరనే, ఈ ప్రదేశమునందే వామనుడు వేషంలో మహానుభావుడైనటువంటి విష్ణుమూర్తి వెళ్ళి 3 అడుగులు దానము కోరాడు. 3 అడుగులు దానమిచ్చినటువంటి పుణ్యమైనటువంటి నది ఈ ప్రదేశంలోనే నర్మదా నది అంటారు దీన్ని. ఈ నర్మదా నది ఒడ్డునే బలిచక్రవర్తి అద్భుతమైనటువంటి యాగము చేసినప్పుడు 3 అడుగులు ఇస్తే ఆ మహానుభావుడైనటువంటి వామనుడు ఇంతింతై వటుడింతయై మరియుతానింతై నభో వీధిపైనంతై తోయద మండలాగ్రమున్న కల్లంతై ప్రభారాశిపైనంతై చంద్రుని కంతయై ధ్రువుని పైనంతై మహర్వాటిపైనంతై సత్యపదో
మహోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్ధియై. మహానుభావుడు అలా పెరిగినటువంటి పుణ్యప్రదేశం కూడా నర్మదా నది. ఇంకొక విశేషం ఏమిటి అంటే ఈ నర్మదా నది యుగయుగాల చరిత్రలో మరువలేనటువంటి అద్భుతమైనటువంటి మహాకార్యాలు ఈ కాలచక్రమునందు ఆ నర్మదా నది చూసింది. ఈ నర్మదా నదిలోనే మనకు శంకర భగవత్పాదులు అపరశంకరులుగా ఉదయించినటువంటి మహానుభావుడు శంకర భగవత్పాదుల వారు కేరళ రాష్ట్రంలో పుట్టి కన్నడ రాష్ట్రంలో శృంగేరి అనేటువంటి ప్రదేశమునందు ఆ మహానుభావుడు పీఠమును స్థాపించారు. దీనికి అనేకమైనటువంటి కథలు. ఆ మహానుభావునికి సన్యాసాశ్రమం స్వీకరించాడు బాల్యంలోనే. అమ్మ ఆర్యాంబ అనుమతి ఇచ్చింది. కాలినరకన బయలుదేరాడు. ఈ దివ్యమైనటువంటి ప్రదేశానికి వచ్చాడు. ఈ నర్మదా నదిని తన కమండలంలో బంధించాడు. ఆ సుందర దృశ్యం చూడొచ్చు. అక్కడనే గోవింద పాదాచార్యులు అని పేరు కలిగినటువంటి మహనీయుల దగ్గర శుశ్రూష చేసి దీక్ష పూని సన్యాస దీక్ష పూనినటువంటి మహనీయమైనటువంటి దివ్య విశేషం శంకర భగవత్పాదుల వారి యొక్క గురువు గారి యొక్క మందిరం కూడా ఈ నర్మదా నది ఓంకారేశ్వర ఆ ప్రదేశమునందు మనకు దర్శనమిస్తుంది. అలాంటి పుణ్య దివ్యమైనటువంటి ప్రదేశం అఖండ జ్ఞానసిద్ధిని కలిగించేటువంటిది నర్మదా నది. ఈ నర్మదా నది అమోఘమైనటువంటి శక్తిది. ఇంకొక విశేషం ఏమిటి అంటే ఈ నర్మదా నదిలోనే బాణలింగములు అంటారు. మనకు శివాలయములలో ప్రతిష్ఠించేటువంటి ప్రతిష్ఠిత లింగములన్నీ ఇక్కడనే లభ్యమవుతాయి. ఎవరు కూడా ఉలిపెట్టి నున్నగా చెక్కరు. అది గొప్ప విశేషం. నున్నగా ఉంటాయి. అవి దూకుతూ ఉంటాయి. ఆ రాళ్ళు ఆ శిలలు దూకుతూ ఉంటే హర 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 మహాదేవ హర 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 మహాదేవ అనే శబ్దం వస్తుంది. ఆ శబ్దమును విని ఆ రాయిని తెచ్చుకుంటారు. ఆ రాయిలో నుంచి శివనామం వినపడుతుంది. అది గొప్ప విశేషం నర్మదా నదిలో. వీటిని బాణలింగములు అంటారు. మనకు సాలగ్రామములోనే ఉంటాయి. అవి గండకీ నదిలో మనకు లభ్యమవుతాయి. సాలగ్రామములు గండకీ నదిలో. అవి ఏమంటుంటాయి? ఆ సాలగ్రామాలు కూడా దొర్లుతూ ఆ నీళ్ళకి నారాయణ 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 అని వినపడతాయి. అలా వినపడినటువంటి పవిత్రమైనటువంటి ఆ శిలలనే తీసుకొని వస్తారు. సాలగ్రామాలు కొన్ని కోట్ల రూపాయల ఖరీదులో ఉంటాయి. రాళ్లకు పూజ చేస్తారు కదా, రాళ్లే అనుకోకని అవివేకంగా పడకండి. ఎవరో చెప్పారు కదా అని. అవి సాలగ్రామములు మహోన్నతమైనటువంటి విష్ణు స్వరూపములై ప్రకాశిస్తాయి. బాణలింగములు అంటారు. నర్మదా నదిలో ఉన్నటువంటివి బాణలింగములు. శివలింగముల యొక్క దివ్యమైనటువంటి ప్రతిష్టను ఉపయోగించేటువంటి ఈ పుణ్యమైనటువంటి లింగములు ఈ నదిలోనే మనకు లభ్యమవుతాయి. అలాంటి పుణ్య దివ్య మహోన్నతమైనటువంటి నర్మదా నది వైభవం ఎంత వర్ణించునా తనివి తీరదు. అలాంటి వాటికి చక్కగా స్నానం చేసి ఆ నర్మదా నదిలో చక్కగా ఆ ఈశ్వరుని యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని పొంది పితృదేవతలకు తర్పణములు ఇచ్చి, తల్లిదండ్రులు లేనటువంటి వారు పితృదేవతలకు తర్పణం ఇవ్వడం, తల్లిదండ్రులు ఉన్నటువంటి వారు ఏదో అనుష్ఠానం చేసుకోవడం, ఆ నర్మదా నదిలో స్నానం చేసినంత మాత్రం చేతని మానవుల యొక్క జన్మజన్మల పాపములు తొలగిపోతాయి. అలాగే వివిధములైనటువంటి నదులకు కూడా పుష్కరములు వస్తాయి. అలాంటి పుష్కరముల యందు స్నానం విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. కనుక అట్టి దివ్య పునీత మహోన్నతమైనటువంటి నర్మదా నది యందు మానవులందరూ ఆ పుష్కర స్నానములు చేసి అందరూ తరించి ఆ నర్మదా నది యొక్క దివ్య వైభవాన్ని ఒక్కసారి మనస్సులో తలుచుకొని శంకర భగవత్పాదులు సంచరించిన పుణ్యప్రదేశం, శంకర భగవత్పాదుల వారి గురువుగారు తపస్సు చేసినటువంటి పుణ్యప్రదేశం, వాటిని సందర్శించి మానవులందరూ తరించెదరుగాక. స్వస్తి. బ్రహ్మశ్రీ నూరి నారాయణమూర్తి గారి మాటల్లో కూడా నర్మదా నది పుష్కరాలకి సంబంధించి ఎంతటి గొప్ప పుష్కరాలు, అసలు పుష్కర స్నానం ఎందుకు చేయాలి, పుష్కర స్నానం చేయడం వల్ల కలిగేటువంటి ప్రయోజనాలు ఏంటి, అందులో మన సంస్థ ముఖ్యంగా ఆర్వి ట్రావెల్స్ ఎటువంటి ఫెసిలిటీస్తో కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ఉంది, ఇలాంటి ఎన్నో అంశాలు గురువుగారు బ్రహ్మశ్రీ నూరి నారాయణమూర్తి గారి యొక్క మాటలు కూడా మనం విన్నాం. అందుకే భక్తులారా, మే 1న ప్రారంభమయ్యేటువంటి నర్మదాది పుష్కరాలకి మీరు ఇప్పుడే ఆన్లైన్లో చెక్ చేసుకోండి. మీకు ఎక్కడ టికెట్స్ దొరికేటువంటి పరిస్థితి మీకు కనిపించదు. ఎక్కడ కూడా భయపడాల్సిన పని లేదు, బెంగపడాల్సిన పరిస్థితులు లేవు. ఒక్క కాల్ మీరు ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్కు చేయండి. ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ పుష్కరాలకు సంబంధించి చాలా మంచి ఏర్పాట్లతో, అసలు మీరు జీవితంలో నార్మల్ టూర్స్లో కూడా ఇలాంటి ఫెసిలిటీస్ మీరు పొందుతారో లేదో నాకు తెలియదు, కానీ ఈ సంవత్సరం ఓంకారేశ్వర్లో జరిగేటువంటి నర్మదా నది పుష్కరాలకు సంబంధించి ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ చాలా చక్కటి పకడ్బందీ ఏర్పాట్లతో మీ ముందుకు వస్తూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆర్వి ట్రావెల్స్కి సంబంధించి తిరుపతి, విజయవాడ, వైజాగ్, హైదరాబాద్ అన్ని ప్రాంతాల్లో కూడా కార్యాలయాలు పనిచేస్తూ ఉన్నాయి. ఎంతోమంది వందలాది మంది సిబ్బంది అనునిత్యం కూడా మీకు అవసరమైనటువంటి డౌట్స్ని క్లారిఫై చేయడానికి సిద్ధంగా ఉన్నారు.
ఒక్క ఫోన్ కాల్ ద్వారా ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్కి కాల్ చేసి ఈ నర్మదా పుష్కరాలకు సంబంధించిన ప్యాకేజీ వివరాలు తెలుసుకొని ఆ కార్యక్రమంలో మీ అందరూ కూడా భాగస్వాములు అవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నా. ఓకే సార్, నర్మదా పుష్కరాలకి సంబంధించి చాలా చక్కటి వివరాలు అందించారు. అలాగే యాత్రికులకి ప్రతి పిన్ టు పిన్ కూడా చాలా చక్కగా వివరించడం వలన వారికి చాలా లాభదాయకంగా ఉంటుంది. ఎందుకంటే యాత్రకి వెళ్ళాలి అని అంటే చాలా ఈజీ ప్రాసెస్ అయిపోతుంది. సో థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. నర్మదా పుష్కరాలకి సంబంధించి 2024లో చక్కటి టూర్ ప్యాకేజీని అందిస్తుంది ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ. మరి ఎవరైనా కూడా భక్తులు నర్మదా పుష్కరాలకి వెళ్ళాలి అని అనుకుంటే చక్కగా ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్కి సంబంధించిన నెంబర్లు స్క్రోల్ అవుతూ ఉన్నాయి డిస్ప్లేలో. ఈ నెంబర్లను నోట్ చేసుకుని ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్కి మీరు చక్కగా కాల్ చేసి నర్మదా పుష్కరాలకి సంబంధించిన ప్యాకేజీని బుక్ చేసుకోండి. అలాగే నర్మదా నదీ స్నానాలని చక్కగా ఆచరించి మీ జన్మను పావనం చేసుకోవాలని కోరుకుంటూ ఉన్నాం. నమస్కారం.